హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం మనీ కుమార్ బాబు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎన్నో జీవితాలకి ఉపయోగపడే ఛానల్ ఇది. ఎన్నో కుటుంబాలు ఒక పేద స్థాయి నుంచి దరిద్ర స్థాయికి చేరవేసే మంచి చక్కని ప్లాట్ఫామ్ ఛానల్ ఇది, విశ్వం మనీ కుమార్ బాబు ఛానల్. అండ్ మీరు ఏదైనా అవ్వచ్చు, మీ జేబులో రూపాయి లేకపోవచ్చు, అప్పులు పాలై ఉండొచ్చు, అందరూ క్షీణించవచ్చు, అందరూ క్షీణించుకోవచ్చు మిమ్మల్ని. ఓకే, అదే విధంగా మిమ్మల్ని ఎంతో మంది నిద్ర వేసి ఉండొచ్చు మీ మీద. అదే విధంగా మీకు అనుకున్న పని జరగడానికి ఎంతో మంది దగ్గరికి మొత్తం మీరు ఎన్నో సంవత్సరాలకి తిరిగి ఉండొచ్చు, ఎన్నెన్నో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. నో వరీ, జరిగింది పక్కన పెట్టాడు. మీరు ఎప్పుడైతే నా 3 డే క్లాస్ ఒక్కసారి అటెంప్ట్ ఇచ్చారో మీ జీవితం మారిపోతుంది ఖచ్చితంగా. అది ఎటువంటి డౌట్ లేదు. అది ఒకసారి అటెంప్ట్ మీరు ఒక క్లాస్ రాది అటెంప్ట్ ఇచ్చి మీరు చూడండి. మన దగ్గర ఏంటంటే అడావిడి చేయడాలు, ఆడంబరాలు అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు స్ట్రైట్గా బుల్లెట్గా వెళ్తున్నాం. ఓకే, డైరెక్ట్ టార్గెట్ మనది అంతే. ఇంకా అక్కడెక్కడ సోదరులు అలాంటివి ఏమి ఉండవు మన క్లాసులో. ఓకే, మీకు మీరు ఏం నేర్చుకోవాలి, నేను మీకు ఏం చెప్పాలి, ఇక్కడ మీరు ఏం తీసుకుంటారు, మీరు అక్కడ ఏం అమలు చేయాలి, మీ జీవితం పాత జీవితం పక్కన జీవితంగా ఎలా మీరు పంచుకోవాలి, కేవలం కొన్ని రోజుల్లోనే. ఓకే, ఓన్లీ కేవలం ఒక 30 days, కేవలం ఒక 30 రోజుల్లోనే మీ జీవితం మారే చక్కని ప్లాట్ఫామ్ ఇది. ఓకే, మీరు నేను ఎలా చెప్పానో తూచా తప్పకుండా మీరు ఇంట్లో చేసుకుంటారు అంతే ప్రాసెస్. ఓకే, మీరు నేను మారాలి, నా జీవితం మారాలి, నేను ఈ ఈ ఈ సంసార బాధ్యత నేను మొయ్యలేను అని ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా అంటే జీవితం మీద విరక్తి కలిగిపోయి నాకొద్దు ఈ జీవితం అన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ ఇవ్వండి, ఒకసారి జాయిన్ అయ్యి చూడండి మీరు. ఓకే, ఈ 3 డే క్లాస్లో ప్రాసెస్ అంతా కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. అన్నీ కూడా మీలో చెత్త చెదారాలు అన్నీ కూడా ప్రాసెస్లు అన్నీ ఉంటాయి. బ్లాగింగ్ క్లీనింగ్ ప్రాసెస్లు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ప్రాసెస్లు ఉంటాయి. అన్నీ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి, అడావిడ ఏమి ఉండదు. మీకు ఏం కావాలో అది వస్తుంది అంతే. నా క్లాస్ వస్తే మీ మనసులో కూడా ఉంటుంది కదా, నాకు ఇది కావాలి, నాకు ఇలాగే కావాలి అని ఉంటుంది కదా, అదే నా క్లాస్లో మీకు జరిగింది. మిగతా వాళ్ళే ఉండదు, కొంతమంది స్ట్రైట్గా ఉంటుంది అంతా కూడా. ఇక్కడ మీకు ఏం ఇవ్వాలో నేను మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, వాళ్ళు ఎలాగా నేను కొన్ని ఇచ్చేసుకుని, ఓకే మీకు ఏం చెప్పాలో కొన్ని అవి కూడా చెప్పకుండా చాలా మంది కొన్ని వదిలి కొన్ని ఎట్లా చేస్తారు. నాకు టార్గెట్ మీరు అనుకుని సాధించే జీవితంలో అది కేవలం 30 రోజుల్లోపే. మనం ఏమిక్కడ సంవత్సరాలు ఏం కాదు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త నెలలో నువ్వు ఇంకోటి సాధించి రావాలి మన క్లాస్. ఇది మన టార్గెట్. సో కేవలం నేను ఏం చెప్పాను అన్నది బ్లైండ్గా ఉండాలండి 30 days. ఓకే, ఇక్కడ మీకు మ్యారేజ్ కావాలా, మ్యారేజ్ అవుతుంది. ఓకే, దాని ప్రాసెస్ ఏంటో మాకు చెప్తారు ఇక్కడ ఆల్రెడీ. అదేవిధంగా మీకు డబ్బు కావాలా, డబ్బు లేదు, మీకు ఏమైనా కాంట్రాక్ట్ కావాలా, కాంట్రాక్ట్ లేదా మీకు భార్య భర్తలు ఏదైనా గొడవలు ఉన్నాయా, కలుసుకోవాలా, రండి. ఆ బ్లాక్స్ అనేది క్లియరింగ్ ప్రాసెస్ ఉండదు. అదేవిధంగా మీకు నెక్స్ట్ కోర్టు గొడవ, సంవత్సరాలు సరిపడి కోర్టులకి చుట్టూ తిరుగుతాయి పనులు. సో మనం సింపుల్గా కేసులు ఎలా కుట్టేయాలనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనకి ఆ ప్రాసెస్లో, ఆ బ్లాకింగ్ ప్రాసెస్లోనే మీకు అన్ని కూడా ఇక్కడ క్లియరింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కొంతమంది రియల్ ఎస్టేట్ అంటే భూములు కొని అమ్మేవాళ్ళు, ఇల్లు కొని అమ్మేవాళ్ళు, ఇలా ఉంటుంది. వీళ్ళు కూడా కొనేసి అప్పులు పోలేక కొంతమంది పెట్టుబడులు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు కూడా ఈ రియల్ ఎస్టేట్ చాలా మంది. సో ఎవరికైతే ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంది, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, ఎటువంటి అభివృద్ధి లేదు నా జీవితంలో అన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక అటెంప్ట్ ఇవ్వండి నా క్లాస్. జీవితం మారిపోతుంది. ఒకసారి అటెంప్ట్ చూడండి మీరు. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఆషామాషిగా నేను ఇక్కడ వచ్చి ఇచ్చేయలేదు ఛానల్. ఇక్కడ ఎంతో తీవ్రమైన బ్యాక్గ్రౌండ్ ఉంది వెనకాల, తీవ్రమైన సాధన. మామూలు సాధన కాదు, అది మాటలో చెప్పేది కాదు, మీకు అర్థమయ్యేది కాదు. మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటే తప్ప నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఎందుకంటే
10వ తరగతి ఉన్నోడికి మూడో తరగతి ఉన్నోడు 10వ తరగతి పాఠాలు అర్థం కావు. అలాగే 10వ తరగతి ఉన్నోడికి యూనివర్సిటీ పాఠాలు అర్థం కాదు. వాడు కూడా అక్కడికే రీచ్ అవుతేనే అవి అర్థం అవుతాయి. ఓకే, ఇక్కడ ఎంతో దేవసానం చేసి ఎన్నో ప్రయోగాలు, 1-2 కాదు, ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి ఇక్కడ మీ ముందుకు రావడం అనేది జరిగిన ప్రాసెస్. ఓకే, ఇక్కడ జస్ట్ సింపుల్గా మనకి 3 డే క్లాస్ ఉంటుంది. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఫోన్ నెంబర్ పెడతాను. మీకు డైరెక్ట్ కింద స్క్రోలింగ్ అవుతా ఉంటుంది చూడండి నా నెంబర్. ఆ కింద స్క్రోలింగ్ నెంబర్ కూడా మీరు కింద స్క్రోలింగ్ నెంబర్కి మీరు కాల్ చేసి నన్ను మీ డీటెయిల్స్ అన్ని మీరు అడగవచ్చు. నేను అన్ని మీకు దేనికి నేనే స్వయంగా మీకు అన్ని నేను చెప్పడం మీకు జరుగుతుంది. ఓకే, మీకు ఏం ఫోన్ చేస్తే మీకు ఏం కావాలి, సమస్య ఏంటి, ఓకే దాని పరిష్కారం, దట్స్ ఇట్ అంతే. ఓకే, 2 మాటలు, పెద్దంత సోది, పెద్దంత హడావుడి సాగతీయడాలు ఏమన్నా మన దగ్గర. సింపుల్గా ఒక ప్రాబ్లం, అది ఏ ప్రాబ్లం అవ్వచ్చు, సొల్యూషన్ ఎక్కడ ఉంటుందంటే విశ్వం మణి కుమార్ బాబు ఛానల్లో మీకు జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం ఈ క్లాసెస్ అన్ని కూడా మీకు జూమ్లోనే జరుగుతాయి, ఆన్లైన్ క్లాసెస్. ఓకే, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఒక ఫస్ట్ బ్యాచ్ అయింది. ఇప్పుడు జరగబోయేది ఇప్పుడు జూలై 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు మన క్లాసు. ఓకే, మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుని త్వరగా జీవితం నేను మారాలి, నా జీవితం మారాలి, అది కూడా తక్కువ రోజులే. ఎందుకంటే రేపు అంద నీకు కాదు, ఇంకేదో ఆలోచిద్దాం, ఇంకేదో చేద్దాం, ఇంతవరకు ఆలోచించావు కదా, ఏమవుతు అయినా పక్కన పెట్టండి. ఓకే, ఏం జరిగినా పక్కన పెట్టండి. మీరు అప్పులు పోలైపోయి దాకున్నా ఆ విషయాలు కూడా పక్కన పెట్టండి. నా క్లాసులోకి వచ్చాక మీకు ఎట్లా ఉంటుందంటే స్వచ్ఛమైన ఖాళీ మైండ్ మాట. అంటే ఖాళీ కప్పులో మనం ఏం చేస్తా ఉంటుంది, మనం తాగుతుంది. ఇప్పుడు మీ కప్పులో దుఃఖాలు, బాధలు, అనుమానాలు, అసూయలు, ఎన్నో పడరాని మాటలు, తట్టుకోలేని అవమానాలు ఎన్నో ఉన్నాయి మీ కప్పులో. రకరకాల భయాలు, ఏమవుతుందో రేపు, వయసు అయిపోతుందని ఒక భయం, మ్యారేజ్ అవ్వాలని ఒక భయం, డబ్బు లేదని ఒక భయం, పిల్లలు పెళ్లి చేయాలని ఒక భయం, ఒకవేళ పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టలేదని ఒక భయం. ఏ సమస్యకైనా ఇవన్నీ ఉన్నాయి మీ కప్పులో. ఇప్పుడు మీ మైండ్ అనే కప్పులో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా ఫస్ట్ డేదే క్లీనింగ్ ఉంటుంది మన దగ్గర. డే 1లోనే క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, మొత్తం ఏదైతే ఉన్నాయో మీలో ఉన్న నెగిటివ్ భయాలు కావచ్చు, ఏదైనా నెగిటివ్ ఆలోచనలు కావచ్చు, ఏదైతే మీ లోపల మైండ్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ డే క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత 2nd డే 3rd డే మేనిఫెస్టేషన్ సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ఓకే, తర్వాత మీరు ఏం చేయాలని మేము 1 by 1 మీకు చెప్తాను. దాన్ని మీరు ఏంటంటే బ్లైండ్గా ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను ఆ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఇంత చదివాను, నేను అక్కడ అన్ని పుస్తకాలు చదివాను, అన్ని జీరో. ఓకే, మీరు ఎంత హయ్యర్గా ఎడ్యుకేషన్ అన్నా ఇక్కడ జీరో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ సంబంధించి ఇక్కడ అంతా కూడా ఇన్నర్ ప్రాసెస్. ఇక్కడ అవుటర్ ప్రాసెస్ కాదు, ఇది ఇన్నర్ ప్రాసెస్. అంటే యూనివర్స్తో ఎట్లా కనెక్ట్ అవ్వాలి. మన క్లాస్ ఏంటంటే యూనివర్స్తో మీరు ఎలాగ చేరవేయాలి, మీ యొక్క ప్రాసెస్ అంతా కూడా. అది ఎవరైతే తను తెలుసుకుని ఒక యూనివర్స్తో కనెక్ట్ అయిన ఎవరైతే ఉన్నారో వారు గురువు అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, మాస్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీరు వాళ్ళ క్లాస్, అలాంటి వాళ్ళ క్లాస్లో మీరు ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీ నెగిటివ్, మీ కప్పు నిండా అయ్యే నెగిటివ్ అన్నీ ఉన్నాయి. మీరు ఎలా కనెక్ట్ అవుతారు, ముందు అన్ని క్లీన్ ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు అందులో పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఫీల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నా క్లాసు నేను చెప్పినాక నాతో ఎప్పుడైతే మీరు ఇంటరాక్ట్ అయ్యారో ఆటోమేటిక్గా తెలియకుండానే నేను చెప్పిన ఎలాగే చూసా మీరు కనుక ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా పాటిస్తే నేను చెప్పినవి ఆటోమేటిక్గా మీ 7 చక్రాలు 7 చక్రాలు ఏదైతే ఉన్నాయో 7 చక్రాలు ఆటోమేటిక్ మీకు తెలియకుండానే అవి యాక్టివేట్ అయిపోతాయి. ఓకే, ఎప్పుడైతే యాక్టివేట్ అయిపోయినాయో మీకు ఇక బ్లాక్స్ ఉండవు అక్కడ. ఓకే, ఆల్రెడీ నెగిటివ్ బ్లాక్స్ అని క్లియర్ చేస్తాం. అక్కడ ఫ్రెష్గా ఉన్న కప్పు, అక్కడ నుంచి నేనేమైతే కప్పులో పోసానో మీకు అవి పాటించాలి మీరు. అప్పుడు మీకు తెలియకుండా 7 చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ఏదంటే అది అయిపోతూ ఉంటారు మీ నోటి ద్వారా ఆటోమేటిక్. ఏదైనా చక్రాస్ అన్ని కూడా యాక్టివేషన్ ఉన్నాయి.
ఆ యాక్టివేషన్ అవ్వడానికి ప్రాసెస్ అంతా కూడా మీ క్లాస్లో ఉన్న రహస్యాలు సీక్రెట్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. ఆ, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ మనీ అండ్ హెల్త్ అండ్ వెల్త్. ఓకే. మనకి ఈ క్లాస్ ఏంటంటే ఒక డబ్బు ఒకటే కాదు, డబ్బు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సంపద. సంపద అంటే ఇవన్నీ ఇంకా కారు, ఇల్లు, ఫ్యామిలీ మొత్తం అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మీకు ఏమేమి కావాలి. ఓకే. ఇక్కడ అన్నీ మాట ఒక్కటి కాదు. మన క్లాస్లో ప్రతి సమస్యకి మీకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. మీకు ఏదో డబ్బు సమస్య, డబ్బు అంటే మన క్లాసే తనుకి క్లాస్ కాబట్టి తను మీరు ఏం మాట్లాడే అవసరం లేదు. ఓకే. మీ జేబు మీద రూపాయి ఉండే అవసరం లేదు. జస్ట్ మీరు అలాగా ఇంట్లో ఉంటే చాలు అంతే కూర్చొని. మన క్లాస్ ఏంటంటే ఇంట్లో కూర్చొని హాయిగా ఏసీలో కూర్చొని సంపాదించుకునేది మన క్లాస్. మీ దగ్గర రూపాయి లేకపోయినా ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరిస్తారు, ఓకే, కష్టపడకుండా ఎట్లా, ఇలాంటి ప్రశ్నలు మన దగ్గర ఉండవు. మన దగ్గర ఏంటంటే మీరు ఏం చెప్పి ఫాలో అయ్యారు అది వస్తుంది అంతే. ఓకే. ఒకసారి అటెంప్ట్ ఇచ్చాక కాస్త ఆ ప్రాసెస్ మీకు అర్థం అవుతుంది ఏంటన్నది. ఓకే. ఇది ఎలా ఏంటన్నది విశ్వానికి సంబంధించిన కాదు. ఇక్కడ మన క్లాసులో ఏంటంటే నేను చెప్పిన ప్రాసెస్ మీరు చేసినప్పుడు ఆటోమేటిక్ విశ్వంతో మీకు కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆ విశ్వం మీకు ఆటోమేటిక్గా ఎలా ఏంటన్నది మీరు ఊహించిన రీతిలో వస్తూ ఉంటుంది. మీరు ఊహించకూడదు. ఇక్కడ నేను పలానా సుబ్బారావు గారు ఇవ్వాలి, పలానా అప్పారావు గారు, పలానా కుమార్ గారు ఇవ్వాలి. నో, అది మీ పని కాదు. అది నువ్వు మానవ ప్రయత్నంలో మీరు అలా అనుకుంటారు అంతే. నాకు అతను ఇవ్వాలి కదా 5 లక్షలు, ఇట్లా కాదు. ఇక్కడ నేను 50 లక్షలు పెడతాను అఫర్మేషన్. సో అప్పుడు ఎవరో మీకు రమేష్ గారు 5 లక్షలు ఇవ్వాలి. నేను ఏమో ఇక్కడ అక్కడ పెట్టి 50 లక్షలు చేస్తున్నాను మీకు. అక్కడ రమేష్ గారు 5 లక్షలు ఇస్తే సరిపోతుందా? 50 లక్షలు అవ్వదు కదా అక్కడ. కాబట్టి ఈ లాజిక్ పాయింట్ వదిలేయండి. ఊహించిన రీతిలో మీరు ఎక్స్పెక్ట్ చేయరు. విశ్వం చేసే కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎంతో సంపద ఉంది. ఓకే. మీ యొక్క భయాల వల్ల, మీ యొక్క నెగిటివ్ ఆలోచన వల్ల దాన్ని ఆపేసుకుంటారు అనుకోవాలి. సో ఆ చిక్కుముళ్ళన్నీ కూడా మన క్లాసులో విడిపోయి మీరు స్వేచ్ఛ జీవులయ్యి మీకు నచ్చిన సంపదని, మీకు నచ్చిన నట్టు డబ్బుని, మీకు ఏది కాదు అది మీ దగ్గరకు వస్తుంది. జస్ట్ మీరు చేసి ఇంట్లో కూర్చొని చేస్తారు. ఇక్కడ ఉద్యోగంతో సంబంధం లేదు. జస్ట్ ఇక్కడ నేను ఆ జాబ్ ఏం అవసరం లేదు. నేను ఆ చదువు నా క్లాస్లో చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి, ఉద్యోగం ఉన్నవాడు, ఉద్యోగం లేనివాడు, పేదవాడు, ఎవరైనా అందరూ సమరేడు. ఎందుకంటే నా క్లాస్లో ఒకసారి వచ్చిన వెంటనే ట్రైనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ కప్పులు అన్నీ వచ్చేస్తాయి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్ని కప్పులు వస్తాయి. ఓకే. అన్ని కూర్చోని దగ్గరే, మీరు ఎక్కడికి వెళ్ళవసరం. కూర్చునే సంపాదించుకునే క్లాసే నా క్లాసు. కాబట్టి ఎవరు ఏం బాగున్నా, ఎవరు ఏమున్నా కూడా ఇంకా రెండో థాట్ లేకుండా బ్లైండ్గా కళ్ళు మూసుకుని నా జీవితం మారిపోయింది అని నా క్లాస్లో వచ్చాడు. ఓకే. ఒకసారి అడిగితే మీకే ఐడియా వస్తుంది. మీకు ఏ డీటెయిల్స్ కావాలో నాకు కాల్ చేయండి. మీకు ఫుల్గా మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి జరుగుతుంది. ఓకే. టైం వేస్ట్ చేయకుండా ఇంతవరకు ఏదో అయిపోయింది జరిగింది కదా. ఇక్కడ టైం వేస్ట్ చేయద్దు. మన క్లాస్లో ఎలా ఉంటుందంటే ఈ నెల మీరు ఏం సాధించారు అలా ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఏం సాధించారు అలా ఉంటుంది తప్ప ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తప్ప ఏదో వచ్చాం ఏదో అట్లా ఉండదండి. వచ్చారు, కోరిక అయిపోయింది. నెక్స్ట్ నేను అడుగుతాను మిమ్మల్ని, నెక్స్ట్ ఇంకేం పెట్టారు? ఈ నెల ఒక 20 లక్షలు సంపాదించారు. నెక్స్ట్ మంత్ ఏంటి 30 లక్షలు సంపాదించారా? నెక్స్ట్ ఏంటి 50 లక్షలు సంపాదించారా? ఇట్లా ఉంటుంది ఇంప్రూవ్మెంట్. ఓకే. అలా పెరిగి కేవలం ఒక సంవత్సరం లోపే మీరు ధనికుడు అయిపోవాలి, కోటేశ్వరుడు అయిపోవాలి. అదే మన టార్గెట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది. నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్ విశ్వం మనీ కుమార్ బాబు. ఓకే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి అందరూ కూడా 0 నుండి హీరో అయ్యి ధనికులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.